ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పండ్లు కూరగాయలు పెద్ద మొత్తంలో వృధా అవుతున్నాయి. ఆ వృధా ఎంత మొత్తంలో ఉంటుందంటే దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల మేర ఉన్నట్లు అసోం సర్వే తేల్చింది. ఈ వృధాను అరికడితే ఆ మేరకు ఉత్పత్తిని పెంచినట్లే. కానీ పెద్ద మొత్తంలో నిల్వ వస్తువులు కల్పించి ఆ వృధాను అరికట్టడం అనేది ఆచరణ సాధ్యం కావడం లేదు. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత 2వ స్థానంలో నిలిచిన మనం ఈ వృధా కారణంగా ఎంతో నష్టపోతున్నాం. దీన్ని అధిగమించే సులువైన పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రైతు స్థాయిలోనైనా పండ్లు కూరగాయల నిల్వ సాధ్యమవుతుంది. నిల్వ మాత్రమే కాదు, నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాల విలువ ఎంతమాత్రం తగ్గని ఆ పరిజ్ఞానం గుజరాత్కు చెందిన సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధించారు. శీతలీకరణ లేకుండానే పండ్లు కూరగాయలను తాజాగా ఉంచవచ్చని చెబుతున్నారు తెలుగువాడైన అక్కడి ఆచార్య తాళపనేని వెంకటరమణారావు. సున్నితమైన పండ్లు కూరగాయలను పండించడంలో ఎంతో శ్రద్ధ పెట్టే రైతులు వాటిని కోయటం, కోత అనంతర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు. దీంతో నిల్వకాలం తగ్గి పాడైపోతున్నాయి. దీనివల్ల పండించిన ఉత్పత్తుల్లో 30-40% నష్టపోతున్నాం. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ నష్టం విలువ 5,600 కోట్లుగా ఉంది. సీజన్లో ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా ఉండటం, ఆ సమయంలో నిల్వ వసతులు లేక వృధా అవటం, సీజన్ గడిచాక లభ్యత లేక ధరలు చుక్కలనంటే వినియోగదారులకు అవస్థలు, ధర ఉన్నా రైతుకు కలిసొచ్చేదేమీ కానరాక ఇరు వర్గాలు నష్టపోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంతో విలువైన, సులువైన, పర్యావరణ హితమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామంటున్నారు డాక్టర్ రమణారావు. బయోపాలిమర్స్ తో ఈ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చంటున్నారు. అన్ని రకాల పండ్లు కూరగాయలను ఈ విధానంలో నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. రైతు స్థాయిలోనే ఆచరించదగ్గ ఈ పద్ధతిని వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కూడా అవలంబించవచ్చంటున్నారు. పెద్ద పెద్ద గోదాములు, నిల్వ వసతులతో పనిలేకుండా ఆచరించదగ్గ విధానంగా పేర్కొంటున్నారు. బయోపాలిమర్స్ ను వెదజల్లటం ద్వారా వాటి నిల్వ, పోషకాల స్థాయి పదిలమంటున్నారు. ఎడిబుల్ కోటింగ్ అనే టెక్నాలజీ వెరీ సింపుల్ టెక్నాలజీ. దీని ఎడిబుల్ కోటింగ్ టెక్నాలజీలో ఏంటంటే ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్, కార్బోహైడ్రేట్ బేస్డ్ లేకపోతే ప్రోటీన్ బేస్డ్ లేకపోతే లిపిడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాటిని పైన పల్సటి కోటింగ్ లాగా ఇచ్చి దానితోటి షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే వాటి జీవితకాలాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేశాము. అయితే దీంతో పాటుగా ఈ కోటింగ్ మెటీరియల్లోనే మనకి ఆరోగ్యానికి ఉపయోగపడే ఏ అయితే కాంపౌండ్స్ ఉన్నాయో ఆ కాంపౌండ్స్ కొన్నిటిని మేము కలిపి న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాము. దాంట్లో సఫలీకృతం కూడా అయ్యాము. దాదాపు 40% వరకు వాటి జీవితకాలాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేశాము. ఆ విధంగా రకరకాల ఫ్రూట్స్, అంటే మ్యాంగో కానివ్వండి, లేకపోతే గ్రేప్స్ కానివ్వండి, స్ట్రాబెర్రీ కానివ్వండి, అలానే మిగతా వెజిటబుల్స్, టమాటో కానివ్వండి, క్యాప్సికము, బ్రకోలీ, ఇలాంటివన్నీ కూడా మేము చేసాము ఎక్స్పెరిమెంటల్. ఆ ఎక్స్పెరిమెంటల్లో మేము చూసింది ఏంటంటే కేవలం షెల్ఫ్ లైఫే కాకుండా వాటిని న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడం కోసం ట్రై చేశాము. ఎడిబుల్ కోటింగ్ అనేది ప్రతి రైతు తనంతట తను చేసుకునే విధంగా అఫోర్డబుల్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. దీన్ని సింపుల్ అండ్ సేఫ్ అండ్ ఆల్సో ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇది. పండ్లు కూరగాయలను అధిక కాలం నిల్వ ఉంచడానికి వాడే బయోపాలిమర్ పదార్థాలని కూడా మొక్కల నుంచి కానీ పాలు పదార్థాల నుంచి తయారు చేసిన సురక్షితమైన పదార్థాలు కావటం వల్ల నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని చెబుతున్నారు. ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఒక చిన్న సింపుల్, అతి సాధారణమైన, ఖర్చు లేని విధంగా సంబంధించిన ఒక టెక్నాలజీని మేము ఫాలో అవుతా గత 10 సంవత్సరాలుగా ఈ లైన్ ఆఫ్ రీసెర్చ్లో ఉన్నాము. అందువల్ల దాదాపు అన్ని ఫ్రూట్స్ ఏవైతే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత తొందరగా పాడైపోతున్నాయో వాటన్నిటిపైన కూడా రీసెర్చ్ చేసాము. ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్కి సంబంధించిన ఫలితాలన్నీ కూడా మేము నేషనల్, ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ జర్నల్స్లో పబ్లిష్ చేశాము. ఆ విధంగా ఈ వర్క్ని మేము బయటికి ప్రొజెక్ట్ చేసి రైతులందరికీ, అలానే కన్జ్యూమర్స్కి, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాటిని తినేవాళ్ళు వాళ్ళందరికీ, అలానే అమ్మకదారులు ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్, మంచి క్వాలిటీ మెటీరియల్ వస్తే వాళ్ళు ప్రాసెస్ చేసిన మెటీరియల్ లైఫ్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టేకప్ చేస్తున్నాము. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ బయోపాలిమర్స్ వాడకం. దేశీయంగానూ రైతులకు, వ్యాపారులకు ఈ పద్ధతుల పట్ల అవగాహన కల్పించి తగిన శిక్షణనిస్తే వృధాను ఖచ్చితంగా అరికట్టవచ్చంటున్నారు డాక్టర్ రావు. అయితే మేము ఇక్కడ వాడే ఏదైతే ఈ బయోపాలిమర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్, వీలైనంత వరకు ప్లాంట్ బేస్డ్, లేదా మిల్క్ నుంచి లేకపోతే ఈ కొన్ని కైటోసిన్ ఇలాంటివి వాడుతున్నాము. ఇవి వాడి చేయటం మూలంగా ఆరోగ్యానికి ఏ విధమైన హాని లేదు. ఒకవేళ ఎవరికైనా రిజర్వేషన్స్ ఉండి మేము అది తినలేము అనుకున్నప్పుడు వాళ్ళు వాష్ చేసుకొని దాన్ని ఫ్రూట్ని వరకు తినొచ్చు. అలా కాకుండా ఏమీ అబ్జెక్షన్ లేకపోతే కనుక ఎడిబుల్ కోటింగ్తో పాటు కూడా దాని మెటీరియల్ తినటం మూలంగా హెల్త్ ప్రమోటింగ్
కాంపౌండ్స్ ఇంకా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ విధమైన రిజర్వేషన్స్ ఉండటానికి అవకాశం లేదు. ఒకటి. రెండోది, ఈ విధమైన వర్క్ రీసెర్చ్ ఈ ఎడిబుల్ కోటింగ్ టెక్నాలజీ ఫారిన్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ అదర్ డెవలప్డ్ కంట్రీస్లో బాగా డెవలప్ అయింది. మన కంట్రీలో ఇప్పుడిప్పుడే కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టేకప్ చేసినాయి. నా విన్నపం ఏమిటంటే ఈ టెక్నాలజీని మన స్టేట్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీసు, తర్వాత అలానే మిగతా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేసి టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళ రీసెర్చ్ కాంపోనెంట్స్లో దీన్ని కూడా ఇంపార్టెన్స్ ఇస్తే ఇది ఎక్కువ మందికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. ముందు కొద్ది మందికి ట్రైనింగ్ లాగా ఈ టెక్నాలజీ ఎమల్షన్ ఎలా తయారు చేయాలి, కోటింగ్ ఎమల్షన్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా కోటింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత దాన్ని స్టోరేజ్ ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ని మిగతా వాళ్ళకి వాళ్ళు ట్రైన్ చేసేటట్టుగా పెడితే రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ గ్రామీణ ఏరియాల్లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన ఉత్పత్తులను పెంచడంతో పాటు వృధాను అరికట్టే పద్ధతుల పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ బయోపాలిమర్స్ వాడకాన్ని ప్రోత్సహించేలా తెలుగు రాష్ట్రాల్లో సత్వరమే చర్యలు తీసుకుంటే ఉద్యాన ఉత్పత్తుల వృధాకు అడ్డుకట్టపడుతుంది. కోట్ల రూపాయల నష్టం నిలువరించబడుతుంది. ప్రపంచంలోనే రెండో ఉత్పత్తిదారుగా ఉన్న దేశం ప్రథమ స్థానాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది.